సద్గురు జ్యోతిషాలయం మరియు పూజా ద్రవ్యం 18 అనుబంధ సంస్థగా కరుంగాళి మాల ఇప్పుడు నేను ధరించున్నాను చూడండి. ఈ మధ్య చాలా ప్రాచుర్యంలోకి వస్తుంది. ఇది ఎందుకు వేసుకుంటున్నారు, దీని ఫలితం ఏంటి, అసలు ఇది ఏంటిది అసలు అని చెప్పే ఒక కరుంగాళి మాలలో ఈ మధ్యకాలం సినీ ప్రముఖులు, సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు అందరూ దీన్ని వేసుకుంటున్నారు కదా అని చాలా ప్రాచుర్యం ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో విధంగా మన సద్గురు జ్యోతిషాలయం దీన్ని తీసుకొచ్చింది. దీన్ని ధరించడం వల్ల ఏమేమి జరుగుతుంది? కరుంగాళి కట్టె అని దీన్ని కట్టె అంటారు. కట్టె అంటే స్టిక్. 150 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ చెట్టు యొక్క పై పొరలంతా తీసేస్తే సెంటర్ స్టెమ్స్ ఉంటుంది చూసారు, ఆ స్టెమ్స్తో చాలా గట్టిగా తయారైనటువంటి ఒక వస్తువు ఉంటుంది. ఇది అంగారకుడు, కుజుని యొక్క శక్తి పొందినటువంటి ఒక స్టిక్ అనమాట. ఇది పురాతన కాలంలో దేవాలయాల అన్నిటికీ కూడాను గర్భాలయానికి తలుపులంతా కూడా ఈ యొక్క స్టిక్తోనే తయారు చేస్తుంటారు. అంతా కూడా కరుంగాళి కర్రతోనే. చాలా లైఫ్, దీని లైఫ్ కూడా చాలా ఉంటుంది. దీన్ని వేసుకోవడం వల్ల అందుకే పూజారులందరూ కూడా ఇలా తెరవడంతో వాళ్ళ యొక్క స్పర్శ ఆ నరాలన్నిటికీ కూడా తగిలి దీన్ని స్వామివారికి పూజ చేసి ఆ దాంట్లో తీర్థప్రసాదాలు ఇవ్వడం వల్ల భక్తులకు అందరికీ కూడా ఇది ఆరోగ్యప్రదమైనటువంటి ఒక వస్తువుగా మారింది. ఇది వచ్చి వెస్టర్న్ ఘాట్స్లో, తమిళనాడు వెస్టర్న్ ఘాట్స్లో ఇది ఎక్కువ ఉంటుంది. దీనికి విద్యుత్ అయస్కాంత శక్తి కూడా ఈ యొక్క మాలకు ఉంది. పురాతన గ్రహాల తలుపు చాలా ఇళ్లలో కూడా తలుపుగా ఉంటుందన్నమాట. అది అంగారక గ్రహం చెందింది. ఎబోనీ మార్స్ ప్రభావాలు దీనికి ఎక్కువ నియంత్రించగలదని చెప్పడం జరుగుతుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళందరూ కూడా దీన్ని వేసుకుంటే వాళ్ళ నరాలు యాక్టివేట్ అయ్యి వాళ్ళ చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి చాలా అద్భుతంగా ఉంటారని వైద్యపరంగా కూడా రీసెర్చ్ అయింది. కరుంగాళి చెట్టుకి ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేద నిపుణులు కూడా దీన్ని రేడియేషన్ గ్రహించి నిల్వ చేసే గుణం కలిగి ఉంటుంది. పాతకాలంలో పచ్చళ్ళు కూడా దీంట్లో నిలువ పెట్టేవాళ్ళండి. పచ్చళ్ళు కూడా నిలవబెట్టేవాళ్ళు. ఔషధంగా కూడా దీన్ని చూర్ణం లాగా చేసి కూడా తీసుకునేవాళ్ళు. రక్తహీనత, బ్లడ్ లేని వాళ్ళకందరికీ కూడా ఇది చాలా చర్మ వ్యాధులన్నిటికీ ఇది ఉపయోగం. ఈ చెట్టు వేరుని తీసుకొని నీళ్లు బాగా కాంచి దాంట్లో పెట్టుకొని తాగితే కషాయంగా కూడా తాగుతారు. చాలా ఇక క్యాన్సర్ గుణాలు ఉన్నవాళ్ళు, ఏ విధమైనటువంటి డేంజరస్ వ్యాధులంతా కూడా నయమవుతుందని ఆయుర్వేదం చెప్పబడింది. కరుంగాళి రక్తంలో ఐరన్ కంటెంట్ని పెంచుతుందని చెప్తుంది. పిత్తాన్ని తగ్గిస్తుంది. అధిక రక్త ప్రసరణ ఉన్నటువంటి బాగుంటుంది. మహిళలకి ఆ ఋతుక్రమంలో ఆ రక్తం పోవడం వల్ల వాళ్ళు అనిమిక్ అవుతారు. వాళ్ళందరూ కూడా ఈ మాల ధరించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి శక్తిని పొందుతారు. కరుంగాళి మాలని ఎవరు ధరించవచ్చు, ఏ రోజు ధరించాలి అంటే కరుంగాళి మాలని ఏదైనా మంచి రోజు మంచి సమయంలో మీ ఇంట్లో బ్రహ్మగారి చేత పూజ చేసుకునే దేవాలయంలో వేసుకోవచ్చు. అయితే మంగళవారం నాడు వేసుకుంటే చాలా విశేషం. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కానీ వారాహి అమ్మవారికి కానీ పెట్టి పూజ చేసుకొని వేసుకోవచ్చు. ఈ మాలను ఎవరు వరించవచ్చు? కుల, మత, వర్ణ, జాతి భేదం ఏది లేదండి. ఈ యొక్క మాలకు ఎవరైనా వేసుకోవచ్చు. రాత్రి నిద్రపోయేటప్పుడు మాత్రం దీన్ని తీసి ఇంట్లో పెట్టేసేయాలని చెప్పడం. ఉదయం స్నానం చేసిన తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉష్ణం ఎక్కువ ఉంటుంది కాబట్టి రాత్రిపూట నిద్రపోవాలి కాబట్టి. జ్యోతిషాస్త్రరీత్యా కరుంగాళి మాల అంగారక గ్రహానికి ప్రీతి కాబట్టి నియంత్రించే శక్తులు ఉన్నాయి. జాతకంలో అంగారక దోషం ఉన్నవాళ్ళు, గ్రహచెడు ఉన్నవాళ్ళు, వ్యాపారం చేస్తున్న వాళ్ళకి వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి, విద్యలో రాణించడానికి, ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసమో లేకపోతే చిన్న చిన్న టెన్షన్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా ధరించవచ్చు. వ్యాపారాభివృద్ధికి అయితే ఇది చాలా అద్భుతం అని కూడా చెప్పచ్చు. మార్కెట్లో, ఆన్లైన్లో ఎక్కడ పడితే ఈ యొక్క మాల దొరుకుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు దీన్ని పొందండి. మన సంస్థ ద్వారా కూడా సద్గురు సేవా చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ ద్వారా కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క కరుంగాళి మాలను ఆథరైజ్డ్ అథెంటిక్ సర్టిఫికేషన్తో సహా జర్మాలజీ యొక్క సర్టిఫికేషన్తో సహా మనం దీన్ని అందిస్తున్నాం. మాలగాను, ఒక బ్రేస్లెట్ గాను, తర్వాత ఈ త్రిశూలం గాను మన టేబుల్ మీద పెట్టుకునేట్టుగా, శూలంగాను వేలు సుబ్రహ్మణ్య స్వామి వేలు గాను, ఇది పెద్ద సైజులోను చిన్న సైజులోను అందిస్తున్నాం. ఈ బ్రేస్లెట్ విత్ సర్టిఫికేషన్, మాల విత్ సర్టిఫికేషన్ కూడా మనం అందిస్తున్నాము. కావలసిన వారు మనల్ని సంప్రదించవచ్చు. ఇంకనూ మార్కెట్లో అన్ని చోట్ల దొరుకుతుంది. ప్రయత్నం చేయండి. కరుంగాళి మాలను ధరించండి. అష్టైశ్వర్య భోగభాగ్యాలను పొందండి. శరణమయ్యప్ప.